వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలా ప్రిపేర్ చేస్తే అరిసెలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. దీనికోసం ముందుగా 2 కేజీల రేషన్ బియ్యం నానబెట్టుకొని మిల్లు పట్టించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక కేజీన్నర బెల్లం తీసుకొని అందులో పావు గ్లాస్ నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈలోపు మరపట్టించుకున్న బియ్యపిండిని జల్లించుకోవాలి. కరిగిన బెల్లం పాకాన్ని వడగట్టుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడం కోసం ఒక ప్లేట్‌లో నీళ్లు పోసుకొని అందులో పాకాన్ని వేసుకొని సౌండ్ వస్తే పాకం వచ్చినట్లే. ఇప్పుడు పాకంలో కొద్దిగా నెయ్యి, అలాగే నువ్వులు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పాకంలో బియ్యపిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని మూత పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం తయారు చేసుకున్న పిండి ముద్దలో కొంచెం ఉండ తీసుకొని ఒక పాలిథీన్ షీట్ మీద ఇలా అరిసెల్లాగా ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న అరిసెను వేడి నూనెలో వేసుకోవాలి. అరిసె కొద్దిగా పైకి ఇలా వచ్చిన తరువాతే మరొక అరిసెను వేయాలి. అరిసెను 2 వైపులా కాల్చుకోవాలి. ఇంకా డీటెయిల్‌గా కావాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.